సో హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా ఫస్ట్ వ్లాగ్. సో ఇంక ఇప్పుడు ఏంటంటే నా ఫ్రెండ్స్ అనేది పిలిచారు బయటికి వెళ్దామని. అసలు ఏడికి పోతాం మనకే తెలియదు. పదరారా మామ పోదాం అన్నారు. సో వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్, తరుణ్ వాళ్ళ ఇంటికి అయితే అలా వచ్చేసాం. సో ఇక్కడి నుంచి తరుణ్ని పికప్ చేసుకొని ఇంకా స్ట్రైట్గా సోలో వాళ్ళ ఇంటికే వెళ్దాం పదా. సో ఫ్రెండ్స్, వచ్చాము సోలో వాళ్ళ ఇంటికి. రే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు సార్ ఇంతకుముందు దాకా వీడియో ఆన్ చేయకుండానే మాట్లాడతాం. సోలో మన వచ్చేసాడు. ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. మంచి ఎర్ర చొక్కా ఆరెంజ్ చొక్కా వేసుకొని బండి తీస్తాను. బా హెవీరా, మంచి విషయం రా. బా స్టైల్ చూడు, రేంజ్ చూడు, బండి తిప్పుడు చూడు. వాడిని చూపించు. వాడి ఇల్లు లీక్ అవుద్దని నేను చూపెట్లా, లేకపోతే వచ్చాడు బాయ్స్. సోలో వచ్చాడు ఫైనల్లీ. మా ఫస్ట్ వ్లాగ్లో ముగ్గురు వాడు మాడు మనిషి వచ్చాడంటే బీప్లు ఎక్కువ ఉంటాయి. అవును, అదే బాధ. ఫైనల్గా మేమేం ఫిక్స్ అయ్యామంటే పార్క్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో అక్కడ ఏదో డ్యాన్స్ ఈవెంట్స్ అన్నీ జరుగుతాయంట. సో చూసుకొని అలాగా సరదాగా గడిపేద్దాం ఈరోజు. బ్రిడ్జ్లు బాగున్నాయి కదా, బాగుంటుంది. టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇంకో టికెట్ తీసుకోవాలంట ఈవెంట్. సోలో కూడా చూడు ఎంత బాగా మెరుస్తా అన్నాడు. ఎంటర్ అవగానే పిల్లల పర్ఫార్మెన్స్ అబ్బా చాలా బాగా చేస్తున్నారు. ఐ లైక్ ఇట్. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమో కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశాను అబ్బా. కానివ్వండి. కామెడీ అయిపోయాం ముగ్గురం. ఇప్పుడే వచ్చాం, ఇప్పుడే షో కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా డాన్సర్ ఎవరైనా ఉంటే వచ్చి డ్యాన్స్ చేసుకోవచ్చు స్టేజ్ పైన అని చెప్తే మనోళ్ళు ఊరుకుంటారా? అదే పనిగా ధరిమినారు నన్ను ఇంకా స్టేజ్ పైకి. డాన్సర్ అడుగుతున్నారు, వెళ్ళు గమ్ముగా. ఎప్పుడైతే వెళ్తా చెప్పులు వేసుకొని అనుకుంటా, లేకపోతే ఈ పాటికి స్టేజ్లో డ్యాన్స్ వద్దులేరా. నిజానికి నేను డ్యాన్స్ చేయకూడదు అనుకున్నా. సరే ఇంతకుముందే ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది, చాలా బాగా చేసింది. ఆ అమ్మాయిలే డ్యాన్స్ చేస్తున్నా నువ్వేంద్రా అన్నారు. తప్పలా.
సో ఈవెంట్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ప్లాన్ వేయాలి. సార్ తరుణ్ ఇప్పుడు ఎక్కడ పోతున్నాము? ఏమో తెలియదు ఫ్రెండ్స్, ఎక్కడ అనిపిస్తుంది పానీపూరి. ఆలోచిద్దాం ఆడికి పోవాలి ఏంటి, పోదాం. బండి ఆడికి పోతే ఆడికి పోదాం అంతే. బండి అయితే కట్బజ్జి దగ్గరికి వచ్చి ఆగింది. సో కట్బజ్జి తినేసి హ్యాపీగా థింక్ చేద్దాం ఆ తర్వాత ఏం చేయాలని. సోలోగాడు ఇంటికి వెళ్ళిపోయాడు. సో నేను తరుణ్ ఇక్కడ ఏదైనా దొరుకుతుందేమో తినడానికి చూద్దామని ఇక్కడికి వచ్చాను. అత్తందివి ఎగ్, నాది చికెన్, మళ్ళీ ఒక బాడీ, అంతే 3 మొత్తం. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫుడ్ రాగానే తినేసి ఇంకా డైరెక్ట్ హోమ్, ఇంకా పనుకోవడమే, రేపు పొద్దున్న లేయడమే. సో అలా ఇంటికి వచ్చేసాను ఫైనల్లీ. ఏం లేదు, ఊరికే సరదాగా అట్లా బయటికి వెళ్ళి వస్తూ ఉంటాను అనమాట ఫ్రెండ్స్తో పాటు. సో అంతే. మళ్ళీ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు, అంటే సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు, నవీన్ రోబోట్ ఛానల్లో వీడియోస్ ఎందుకు రావట్లేదని. సో ఫ్రెండ్స్, పని జరుగుతుంది, కొత్త సాంగ్ పైన పని జరుగుతుంది, త్వరలోనే రిలీజ్ చేసేస్తాను. సో లెట్స్ గో. సో ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయా, నేను ఒక షూ ఆర్డర్ పెట్టా. ఎంతకు అనుకుంటున్నారు? 50 రూపీస్కి. ఆ షూ ఏంటి తెలుసా? అబ్బా, ఇదే ఆ షూ నాకు 50 రూపీస్కి వచ్చింది. మీషోలో ఆర్డర్ పెట్టా. 50కి ఎలా వచ్చిందంటే నాకే అర్థం కావట్లేదు. 50 రూపీస్కి ఈ షూ వచ్చిందంటే నేనే నమ్మలేకపోతాను. కానీ ఏదో ఇది ఒక మరీ అంత క్వాలిటీ అంతా చూసుకుంటే మన వాడే పట్టు ఉంటుంది, లేకపోతే ఊడిపోతుంది. 50 రూపీస్కి సాక్స్లే రావు, అలాంటిది షూలు వస్తాయి. పర్లేదులే, మంచి 50 రూపీస్కి షూలు అలా అన్నీ వచ్చేస్తే బాగుంది కదా. 50 రూపీస్కి కార్లు, షూలు, మంచి విషయం కదా అది.